తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే నాకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్కి మీడియాకి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఒక లైన్ విన్నాను. సో అదైనా ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు మళ్ళీ ఏం ప్రకంపనలు సృష్టించబోతున్నారు మీరు మీడియాలో, పాలిటిక్స్లో? ఫలానా వ్యక్తి వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, ఫలానా వ్యక్తి సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, అవి మీకు చెప్తా. అదే ఆపరేషన్ అరుణారెడ్డి. ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతా ఉంది సార్. రోడ్డు మీద వెళ్ళండి, ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి, అమ్మాయిలు చొక్కా ప్యాంట్ వేసుకుంటారు కదా, ఎవరన్నా అడిగారా ఎందుకే గోపాల్ నువ్వు చీర కట్టుకుంటావు? Can you explain about your characterization? See, I have played two type of character of mine. If you want to know about something. సినిమాకి పాట కూడా రాశారు. ట్విస్ట్ ఏంటంటే మీరే పాడారు అని విన్నాను. మీరు పాడిన పాట మేము ముందుగానే ఇప్పుడు వినొచ్చా? ఇల్లాలు దేవతలే నన్నెంతో మెచ్చి నాకెంతో నచ్చి లాలే. సూపర్ సార్, మొగుళ్ళందరూ పాడుకుంటారేమో రిలీజ్ కాగానే. సార్ మీరు మాకు ఈ సినిమాలో నవ్విస్తూ కనిపిస్తారా, ఏడిపిస్తూ కనిపిస్తారా, మిమ్మల్ని తిట్టుకుంటామా, ఏంటి పరిస్థితి? తిట్టుకుంటారు. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా, ఒక నిర్మాతగా, ఒక యాక్టర్గా, కొత్తగా ఇప్పుడు లిరిసిస్ట్గా మారారు, ఆ తర్వాత సింగర్గా కూడా మారాడట ఈ సినిమాతో. మన కోసం, మన పోటీ వాళ్ళ కోసం ఏమైనా వదిలారో లేదో జానర్ వారిని అడిగి తెలుసుకోవాలి. అయితే 100కు పైగా చిత్రాలకు సినిమా కథని అందించారు వీరు, సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. 500కు పైగా సినిమాల్లో నటించున్నారు స్వయంగా. ఆపరేషన్ దుర్యోధన, ఈ పాటికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు కొంచెం హింట్ వచ్చే ఉండుంటుంది. ఎస్, ఆపరేషన్ దుర్యోధన సినిమాకి గాను ఇటు కమర్షియల్గా హిట్ అయింది, అటు క్రిటిక్ ఎనాలిసిస్ నుంచి మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. కాసింత గ్యాప్ తర్వాత బాస్ తిరిగి వచ్చారండి ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాతో. మరి ఈ సినిమాలో వారు పాట కూడా పాడారు అని విన్నాను. మరి ఇంకేమేమి చేశారు, ఎలాంటి కథాంశంతో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది, ఎప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఇలాంటి విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ఎస్ పోసాని కృష్ణమురళి గారు హిమ్సెల్ఫ్ అండ్ హీరోయిన్ కాజల్ ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ అ డీప్ చిట్ చాట్. హాయ్ అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. నమస్తే. హాయ్ కాజల్. Hello ma'am. సార్ ఏంది సార్ మీరు అసలు నిర్మాత, రచయిత, సంభాషణల రచయిత, డైరెక్టరు, యాక్టర్తో తెలుసు, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇప్పుడు ఈ సినిమాలో లిరిసిస్టు, సింగర్. ఏమైనా మిగులుస్తారా మా పోటీ వాళ్ళకి? మరి మనం మెసేజ్ ఇస్తే ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేసి తీసుకునే జనాలు ఎంతమంది ఉన్నారన్న మీరు ఫీల్ అవుతున్నారు? అంటే రోజుకి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఎలా చేంజ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా సార్, ఎవిడెంట్గా. అది ఎట్టనుకుంటారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడు ఉంది, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కరుణానిధి కొడుకు, కరుణానిధి మనవడు, జయలలిత అనుచరుడు పళనిస్వామి, ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి. తమిళనాడులో పొలిటీషియన్స్ చాలా కొదవలేదు, చాలా గొప్పగా, పెద్దగా, పవర్ఫుల్గా ఉంటారు. అలాంటి ఆ పొలిటికల్ దగ్గర ఈ హీరో విజయ్, జోసెఫ్ విజయ్, రాజశేఖర్, టోటల్ పేరు అయింది రాజశేఖర్, వాళ్ళ నాన్న పేరు. ఆయన రాజకీయాల్లోకి వస్తుంటే ఎన్ని చేశారో తెలుసు మీకు. విజిల్ వేయడం రాదు సార్ నాకు, వేసేదాన్ని లేకపోతే ఇప్పుడు. అట్లా అతన్ని అన్పాపులర్, నేను చూస్తుంటాం అన్నీ. అతను పాపం ఎప్పుడు జనాలు గుమి చేసుకోలేదు, ఇల్లు తిరగలేదు. ప్రెస్లో వీడిని ఒక్కసారి కూడా కామెంట్ చేయలేదండి, ఒక్కసారి కూడా. గొప్ప విషయం అది. భారతదేశంలో ఒకే ఒక్క ఈ హీరో అనబడే రాజకీయ నాయకుడు అనబడే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వాళ్ళని అవినీతిపరుడు అనలా. ఎప్పుడు అన్నాడీఎంకే అనలేదు, ఎండిఎంకే అనలేదు, ఎవరు అనలేదు. అనకుండా ఓన్లీ ఏది మొత్తాన్ని జనం తీసుకొచ్చి
బయలుదేరి వచ్చాడు, ఎంత జనం మొత్తం వచ్చారు, మరి అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. జనం తెగ వచ్చారు. ఎందుకంటే అతనికి రజనీకాంత్ కంటే కమల్ హాసన్ కంటే పెద్ద పాపులారిటీ. ఎందుకంటే ఇతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసే 1986 నుంచి అబ్బాయి నాకు తెలుసు. చిన్న చిన్న అతను కూడా తెలుసు నాకు. నేను పనిచేసేవాడిని మద్రాసులో, యూనివర్సిటీలో చదువుకుంటా. అతను ఎప్పుడు என்னங்க சௌக்கியமா என்ன வேண்டா என்ன அப்புறம் பக்கம் அண்ணா அண்ணா காமெடி வேண்டாம்மா తూకం వరదు. ఇంత మించి వాయిస్ ఉండదండి. ఇప్పుడు కూడా చూసుకోండి, అలాగే ఉంటాడు. ఎవరు ఏమండి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డౌన్ గా ఉంటారు. వాళ్ళ నాన్న ఒక్కడే రాజశేఖర్ గారు 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశాడు. సోమబాబుతోనే ఎవరితోనో బలిదానమో అట్లాంటి పేరు. మంచి డైరెక్టర్ అయినా 70 సినిమాల దాకా చేశాడు. ఇతను చాలా జనం వస్తే 30 మంది చచ్చిపోయారు. 30 మంది 40 మంది చచ్చిపోతే అడ్వాంటేజ్ తీసుకొని అతన్ని తిట్టారమ్మ. కేసులు గీసులు హీనంగా అది వాళ్ళ సంబంధం. పైగా సిబిఐ వెళ్ళి ఢిల్లీ తెలుసా అంటే ఒక పార్టీలో రాకపోతే వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఏమన్నట్టుగా అయిపోయిందంటే, ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఇంకోసారి వేరే కోర్టులో ఇతను 100 కోట్లు ఇదే చేశాడు, ఇది అట్టొచ్చింది ఆయనకి, అది వేరే అతని మీద కేసులు తిట్టడం అని చెప్పి చేర్చి లాస్ట్లో హెడప్ అయిపోయి చివరికి కొంచెం అరిచాడమ్మ, చిన్నది, డిఎంకే నేను ఓడిస్తాను అంతేనమ్మా పాప చెప్పింది. అల్లా నాలాగా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళ అల్లే. అక్కడ కూడా చిన్న వయసే కీర్తి గారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకో, నాకేం తెలియదండి, నాకు పాలిటిక్స్ రాదండి, నేను తలంపుగా వచ్చానండి, ఇదే వాయిస్ అండి. మీరు ఎక్కడే చూసుకోండి, దాన్ని మించి కూడా రాల. కోపం కూడా అప్పుడు మీరు గొప్పగా మాకు వెయ్యండి ఓటు ఇంతే అంటాడు. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయాం సార్ అసలు నథింగ్. తెలుగు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్. ఏమీ ఎవరి దగ్గర ఏ పిచ్చి మాటలు మాట్లాడలేదండి. ఇప్పుడు చచ్చిపోయారు పాప వాళ్ళందరూ కూడా అన్నీ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా చెప్పుకోలే. వాళ్ళకి వెళ్ళిన పాపం అతను ఒక కారులో వెళ్ళి సిబిఐ దగ్గర వచ్చి కూర్చొని అక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా, బ్యాడ్గా వాడకుండా, నాకు సంబంధం లేదనుకుంటా, లేదండి అదండి ఇదండి, మళ్ళీ పోయి మాట్లాడటం. మళ్ళా సినిమా పాపం చేస్తే సినిమాలో అవన్నీ లాక్కొని అమ్మేసుకున్నారు. ఇవ్వడం సినిమా అయిపోయింది పాపం. జననాయకన్ కోట్లతో వచ్చిందండి. అది కూడా రిలీజ్ కానివ్వాల, అది కూడా కానివ్వలేదండి. ఎన్ని ఉన్నాయో తెలుసా అండి అందులో పాలిటిక్స్. పాపం వీళ్ళకి తెలియదు, సరసాల గారి ఇంకోళ్ళగా తెలియదు, రకరకాలుగా అతన్ని ఈ పొలిటిక్స్ పీపుల్లే. దాని తర్వాత ఇంట్లో ఒక ప్రాబ్లం. ఏది ప్రాబ్లం? ఎవరో వాళ్ళ వైఫ్ సంగీత ఆమె వచ్చి, అతను మా హస్బెండ్, ఏది ఎన్నాళ్ళు లేని హస్బెండ్ ఇప్పుడు ఎమ్మటే క్యారెక్టర్ వచ్చిద్దా? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి నేను ఇక్కడికి వస్తే, చిన్నప్పుడు ఎప్పుడున్నాడో పోసానికి ఇష్టం ఉండేవాడు, ఇప్పుడే ఉన్నాడు కదా, కొత్తగా ఏమి వచ్చింది? ఏమి లేదుగా, ఎప్పుడు ఏమీ చేయలే. నాలో ఒకటి ఏంటంటే, నేను ఎవ్వరి జోలికి ప్రమాణ సాక్షిగా వెళ్ళను. నన్నంటే మాత్రం ఊరుకోను. నన్ను కొట్టినా చంపినా, నన్ను ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడైనా మీ దగ్గర కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎప్పుడైనా అవినీతి పనులు చేశాడా? ఎప్పుడైనా లంగా పనులు చేశాడా? ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేశాడా? ఒకవేళ వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసి 2 ఎకరాలు తీసుకున్నాడా? ఏమైనా పైరవీలు చేశాడా?
మీరు ఏదైనా ఇంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్కోటి అలర్జీ, నార్కో టెస్ట్ ఇక్కడ చేసుకుంటా, తల్లి సాక్షిగా చెప్తున్నా. అయితే డ్రామా ఇక్కడ కెమెరా ముందు డ్రామా ఆడాడు, నాతో పాటు ఇలాంటి వాడు పోసాని అన్నవాడు నా పక్కన కూర్చోబెట్టండి, ఇద్దరికి నార్కో టెస్ట్ చేయండి. నేను తప్పైతే ఇక్కడ నుంచి, ఈ రాష్ట్రం నుంచి వేరే వెళ్ళిపోతా, మొత్తం ఫ్యామిలీతో సహా. నా మొఖం చూపించను. నేను అలాగే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా. దగ్గర 40 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చా తెలుగు ఇండస్ట్రీ మద్రాసు చదువుకోవడానికి. ఆడ ఎంఏ అయిపోయి ఎంఫిల్ అయిపోయి ఎంఫిల్ చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి డాక్టరేట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక, అటొచ్చా. అటు నుంచి ఇటు. అది కాకుండా ఇటు తెలియకుండానే ఫస్ట్ సినిమా బలవంతంగా రాశా. అది సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇట్లా ట్రావెలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా విజయ్ జోసఫ్ ఎలా స్ట్రగుల్ పడిపోయి ఎలా ప్రజల మద్దతు ముఖ్యమంత్రి కాబోతున్నాడో అలాంటి కథ ఇది. అలాగే ఎట్లా సఫర్ అయ్యారో రాజకీయ నాయకులు చేశారు. కాదు, ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతవరకు యాక్టింగ్ తెలియదు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏమి చేయలే. నేను చూసి ఫేస్ నాకేంటంటే ఫేస్ ఇంప్రెషన్ అయిపోయింది. అంటే వదిలిపెట్టం ఇక. అంటే గ్యారెంటీ ముక్కు ముఖం కళ్ళు అన్నీ బాగున్నాయి, ఈ అమ్మాయి చేయగలదు, నేను చేర్చుకోగలను అంటే ఏమి నేను అనుకున్నానో ఎక్స్పెక్ట్ చేశానో 100% చేసింది. సూపర్. మీరు సినిమా చూస్తారుగా, అది అది అబద్ధం అయితే వచ్చి మళ్ళీ తిట్టండి మీరు కెమెరా. సో ఫస్ట్ టైం చేసిన ఫీలింగ్ లేదు మీకు కూడా? లేదండి, బాగా చేసింది. మిగతా ఇద్దరు క్యారెక్టర్లు ఎలా ఉంటాయి సార్? వాళ్ళు చాలా మంది, ముగ్గురి ఈక్వల్ గా ఉంటాయండి. 4 క్యారెక్టర్స్ మెయిన్ మీతో సహా. హీరోయిన్ ముగ్గురు అండి. ఈ అమ్మాయి కాజల్ శర్మ, ఒక అమ్మాయి బెంగాల్ అమ్మాయి హిందూలా చక్రవర్తి పేరు, ఇంకొక అమ్మాయి అన్న ఆయేషా బాను బెంగళూరు. ముగ్గురు వాళ్ళే ఎప్పుడన్నా ఒకటి చేశారంట. ఈ అసలు తేలేదు. 15 మంది సినిమాల్లో 15 మంది కొత్త వాళ్ళు అండి. ఎందుకు సార్ మీకే పెద్ద పీట వేసుకున్నారు అందరు కొత్త వాళ్ళతో? అంటే నాది చిన్న క్యారెక్టర్ అండి. నాది చిన్న, వీళ్ళందరూ కూడా తక్కువ క్యారెక్టరు. అంటే వాళ్ళే ఒక ఆయన అంటే పోస్ట్లో చెప్పాను నేను, అన్ని కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నాను, డిమాండ్ ఏం లేదు, ఇది మార్కెట్ వస్తా లేదా లేదు, ఓన్గా రిలీజ్ చేసుకుంటాను నేను అని పెట్టుకుంటే అందరు కొత్త వాళ్ళేనండి. ఒక ఆయన తెలుగు ఆయన, వారణాసి శ్రీరామచంద్రమూర్తి పేరు, వాళ్ళ ఆవిడ పేరు వారణాసి వరలక్ష్మి. వాళ్ళు కాకినాడ వాళ్ళు, బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఆయనేమో 80 ఏళ్ళు దగ్గర ఉంటాయి, ఆమె కూడా 70+ ఉంటాయి. వాళ్ళు చూసిన తర్వాత నేను ఈ విలన్ వేషం అంటే పొలిటీషియన్ లాగా చేద్దామని అయితే ఆయన నాకు ఇదివరకు ఏమి తెలియదు నాకు, మరి నీకంత ఉంటే తీసుకో అంటే మీకే సవాలు. అవును, భార్యాభర్త రియల్ భార్యాభర్తలు. ఆమె చదువుకున్నామే క్వైట్గా ఉంటుంది. ఏది 70-80 ఏళ్ల వయసులో ఉన్న సావిత్రి ఎలా ఉంటారో అలా ఉంటుంది ఆమె. అమ్మ మీరు వామ్మో మురళి గారు నన్ను వేషం వేయించుతున్నారా? భలే వారండి, ఊరుకోండి, నాకేమిటండి తెలుసు, ఇంట్లోంచి బయటికే రాలా ఇప్పటి వరకు. అనగానే నేను వెళ్ళి ఒక్కసారి అమ్మ మీరు చేస్తే బాగుంటుంది అని నేను కాళ్ళకి దండం పెట్టా. అయ్యో ఏంటి మురళి గారు, మీరు చేస్తేనే నేను వెళ్తా, మీరు షూటింగ్లో తీసుకెళ్తా, మీరు ఇది నాకు నచ్చలేదు నేను చేయలేను అంటే వెళ్ళిపోండి. అక్కడ ఏం చేశానంటే ఇప్పుడైనా అప్పుడైనా ఏనాడైనా ఎన్నటికైనా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటా, ఇలాగే ఉంటా, కత్తి లేకుండా ఉంటా, అలాగే చూస్తూ ఉంటా, దమ్ముంటే రాండి, ఇది అనుకోండి డైలాగు. ఆమెకి వచ్చి ఏం చెప్పానంటే నేను ఇక్కడే ఉంటా, కట్. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారంటే ఎక్కడికి పోను
అవి 6 ముక్కలు చేశానమ్మా. అచ్చా. చేయంగానే చూపించా, అమ్మో నేనేనా చేశాను. ఆమె వరలక్ష్మి గారు Expression. అమ్మా, పెద్ద ఆమె. ఆ మనవడాళ్ళు కూడా పెళ్ళిళ్ళకు ఉన్నారు వాళ్ళు. ఓ. అంటే అమ్మ మీరే చేశారు ఇవన్నీ అంటే, అవునా, ఇప్పుడు ఈ వరుసగా 4 చేశారు కదా, అవన్నీ కలిపి చెప్పండి. ఎందుకు చెప్పను చెప్పేసింది. ఆమెకి అంటే చెయ్యలేనేమో అన్న భయం తప్ప ఆమె బాగా చదువుకున్నామే. ఆ 4 కలిపి మళ్ళా కాంపౌండ్ సెంటెన్స్ చెప్పేసింది. సినిమాలో బ్రహ్మాండం చేసిన ఆర్టిస్టులు ఆమె. సూపర్. అందరు కొత్త వాళ్ళేనండి, 15 మంది అందరు కొత్త వాళ్ళు. అయితేనండి సినిమాకి పాట కూడా రాశారు. ట్విస్ట్ ఏంటంటే మీరే పాడారు అని విన్నాను. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు ఉన్నాయి సినిమాలో, అవి అంతర్లీనంగా వెళ్తాయా, సపరేట్గా వస్తాయా? మీరు పాడిన పాట మేము ముందుగానే ఇప్పుడు వినొచ్చా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం? అంటే లేదు, చూసారా గొంతు పోయింది, గ్యాస్ వచ్చి ఏదో ఒకసారి ఏదో దెబ్బతేలింది, తగలా ఇంకా. అది 2 నిజమే చెప్తున్నారా మీరు అసలు ఇప్పుడు ముందే పాడించుకుంటున్నామని? నా గొంతు చూసారుగా, చూసి అదే అలాగే ఉంటుంది సార్, ఎప్పుడో స్వీట్గా ఘాటుగా. హలో, అది మైక్ అవసరం లేని గొంతు మీది రాశా పాటలు. ఒకటేనా న్యాయం నిద్రోయన అరుణమ్మ అని పాట, ఒకటేమో బరువైన పాట సార్, అదొకటి హార్ట్ టచింగ్ సాంగ్ లాగా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇంకోటేమో He sing very well. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, సేయింగ్ హీ థ్రోట్ ఇస్ దేవతలే నా ఇల్లాలు దేవతలే, నన్నెంతో మెచ్చి నాకెంతో నచ్చి లాలే, ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు దేవతలే. అల్లా వింటున్నావా? అల్లా సాక్షిగా, యేసయ్య సాక్షిగా, రాముడు సాక్షిగా, ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు దేవతలే. ఆ పాట సూపర్ సార్. మొగుళ్ళందరూ పాడుకుంటారేమో రిలీజ్ కాగానే సినిమాతో పాటు. 2 సాంగ్సే ఉన్నాయా? రెండే ఉండే. ఓకే. ఇంకోటి న్యాయం ఆమె బయటపడేస్తారు కదా ఈ నద కలిపి ఎప్పుడు కోపం వచ్చి, అది మంచి పాట. అది అంటే న్యాయం నిద్రపోయిన అదంటే రాజ్యాంగాలు ఉన్నా కానీ అది ఇది ఉన్నా. 2 సాంగ్స్ మీరే రాశారా సార్? నేను రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సజెస్ట్ చేశారా మీరు పాడితే బాగుండని, లేదంటే నేను పాడతానని మీరే దూకేశారా రంగంలోకి? లేదు మేడం, మదర్ ప్రామిస్. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా కదా మీ దగ్గరికి, వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసి అన్న ఇది కూడా రిక్వెస్ట్ అన్న, నా కొంచెం పొంగురు పోయింది. ఆయన పాడాడు, చాలా బాగుంది. ఆయన అంటాడు నేను మీకంటే బాగా పాడతా, ఓకే, కానీ మీరు పాడితే కొంచెం క్రేజ్ ఉంటుంది మీరు అని మళ్ళీ ఇది చూపించాడు. నాది బాగానే ఉంది, నాది 10% ఉంది, మీకు 90 ఉంది. 90% మీరు చెప్పేటండి అన్న, ఒకసారి వదిలేయండి సార్, మీరు ఆ పాట బాగుంటుంది ఉంచండి అని అంటున్నాడు ఆయన ఇప్పుడు దాకా. ఇల్లాలు దేవతలే సునాతు ऐसा लगा? बहुत अच्छा. अरे यार అది वैसे तेलुगु सॉन्ग समझ नहीं आता मुझे, but that song I really like. షూటింగ్కి వెళ్తున్నాం కదమ్మా, వ్యాన్లో 17 మంది ఉంటాం, మొత్తం ఆర్టిస్టులు అందరూ కలిపి టెక్నిస్టులు రావటం. ఆ 2 పాటలన్నీ ఇల్లాలు దేవతలే. హిందీ రానోడు కూడా అదే పాటలు పాడుతున్నాడు. ఏలందర్ గారు కదా సార్ మ్యూజిక్ డైరెక్టర్? నేను చాలా సినిమాలు రాశాను, చూశాను. రీ రికార్డింగ్ ఈ పాట వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అనిపించింది నాకు. ఇది రీ రికార్డింగ్ క్లైమాక్స్ దాకా ఫస్ట్ నుంచి బాగా చేశారు. క్లైమాక్స్ అయితే సిన్సియర్గా సినిమా చూస్తే కన్నీళ్ళు వస్తాయి, బికాస్ ఆఫ్ మ్యూజిక్ రీ రికార్డింగ్. ఆయన డైరెక్టర్ గారు బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సినిమాటోగ్రఫీ ఎవరు సార్? సినిమాటోగ్రఫీ సుధాకర్ ఆయన. అవన్నీ అట్లే రోజుకి కెమెరా 22,000 రూపాయలేమో మంచి పెట్టి చేశాడు అతను. ఏం కావాలన్నా చేసుకోమని చెప్పా. నాకు మంచి సినిమా అనిపించిందమ్మా నాకు ఆపరేషన్ అరుణారెడ్డి. ఇతను ఎక్కడా వరడు ఒక ఫాల్తు మాట కానీ, ఒకరిని విమర్శించడానికి కానీ, గవర్నమెంట్ కానీ, ఒక రాజకీయ నాయకుడి గురించి కానీ ఎక్కడ ఏమీ లేవు.
చూడదగ్గ సినిమా, అదేలేండి. చాలా చూడదగ్గ సినిమా. ఆడాళ్ళకి బాగుంటుంది, మగాళ్ళకైనా బాగుంటుంది, పొలిటీషియన్స్ కూడా బాగుంటుంది. అంటే ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎస్. సో ఆపరేషన్ అరుణారెడ్డి ఎప్పుడు రాబోతుంది సార్ థియేటర్లోకి? అంటే ఈ నెల ఎండ్ అనుకున్నామమ్మా, అవన్నీ చూసుకొని మళ్ళీ కొంచెం చిన్న చిన్న వర్క్ ఉంది, ప్యాచ్ వర్క్ లాగా. అందుకని ఈ నెల మంత్ ఎండ్లో వస్తుంది, లేదంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతాం. ఎస్ సార్, మీరు మాకు ఈ సినిమాలో నవ్విస్తూ కనిపిస్తారా, ఏడిపిస్తూ కనిపిస్తారా, మిమ్మల్ని తిట్టుకుంటామా, ఏంటి పరిస్థితి? తిట్టుకుంటారు. ఓకే. ఎందుకంటే ఇంత మంచి వైఫ్ని ఇంత ఘోరంగా చేస్తాడా అన్నంతగా ఏడిపిస్తారమ్మా. ఓకే. చివరికి నా మీదే సింపతి వస్తుంది. వీడు మంచోడు, అమాయకుడు, తెలియక భార్యని ఎలా వాళ్ళ మాట నమ్మి, వాళ్ళ నాన్న మాట నమ్మి ఇలా చేశాడు అనేది ఉంటుంది చివరిలో లాస్ట్. అవన్నీ కొత్తగా ఉంటాయి సీన్స్ కొన్ని. ఓకే. అది సినిమా పెద్ద హిట్ అవుద్దా, పెద్ద హిట్ కాదా, ఏమవుద్ది అనేది అట్టే పెట్టుకోవాలా. నాకు నచ్చిన కథ 100 సినిమాల ద్వారా రాసే కదా, ఇది సాఫ్ట్ గా సింపుల్ గా ఉంటుందమ్మా సినిమా. మీరు కళ్ళు మూసుకొని అయినా చూసుకోవచ్చు. ఒక వరుడు ఏంట్రా వచ్చేయి అనే మాట ఉంది ఇందులో, అట్ట కూడా లేదు. ముచ్చారు ముగ్గులో డైలాగులు ఉంటాయి చూడండి, సింపుల్ గా అలాగే ఉంటాయి. ఎస్. సమ్మర్ వెకేషన్ నడుస్తూ ఉంది. సో ఆపరేషన్ అరుణారెడ్డి మేము ఎందుకు చూడాలి సార్ అడిగే ప్రేక్షకుల కోసం మీరు చెప్పాల్సిన మాట, ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు రావాల్సిందే, చూడాల్సిందే అనే దానికోసం. మీరు ప్రేక్షకులు అందరు చెప్తున్నారు, పార్టీ వాళ్ళు అనండి, వ్యాపారస్తులు అనండి, స్టూడెంట్స్ అనండి, ఉద్యోగులు అనండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ ఎన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో చూశారా? ఈ మధ్యకాలంలో కనీసం చిన్న సినిమాలు అట్లాంటి ఒక 50 సినిమాలు అనుకోండి ఎగ్జాంపుల్, రౌండ్ అప్ గా అవన్నీ చూస్తుంటారు కదా. అందులో ఈ సినిమా చూడండి. ఈ సినిమా అందరికంటే తక్కువ అంటే నేనే చెప్పలేసుకొని క్షమాపణ చెప్తా. అన్నిటికంటే ఇది నాది బెటర్ కథ. నేను ఇండియాలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టోరీ, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఇన్ ఇండియా, ప్రౌడ్ లైక్ సే విత్ దిస్ సినిమా. సూపర్. ఈ సినిమా ఈ స్క్రీన్ ప్లే ఇంతవరకు నేను ఇలా చూడలా, నేను అలా చేసుకున్నా స్క్రీన్ ప్లే. ఏంటో మీకే తెలియదు సినిమాకి, కానీ కథ తెలిసి బాధపడతా ఉంటారు. ఇటు జరిగింది ఏంట్రా, ఎటు వచ్చింది ఏంటి, ఈ ఎవరు అసలు వీళ్ళు అనేది వింటారు తప్ప డిస్టర్బ్ అవ్వదు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, స్టోరీలో లీలమైపోతాం మేము కూడా. నేను 100 సినిమాలు రాశాను అనుకోండి, ఇప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లే చేశాను ప్రౌడ్లీ సే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికంటే నేనే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ని అని అంత బలుపుతో చెప్తున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు, సినిమా చూసాక ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రేక్షకులు అంటారు. అఫ్ కోర్స్ పోసాని కృష్ణమురళి గారి ఫ్యాన్స్ అయితే రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి. ఆ డేట్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ డే వచ్చేస్తారనుకోండి. ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో కూడా మనం కలుద్దాం సార్. కలుద్దాం. అది సినిమా ఒకటే చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తున్నారంటే సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఎప్పుడు చెప్పలేరు. ఇప్పుడు ఈ జనరేషన్ దాసరి నారాయణ, ది గ్రేట్ దాసరి గారి, రాఘవేంద్రరావు లాంటి కూడా, రామారెడ్డి కూడా చెప్పలేడు. కానీ ప్రౌడ్ లేకర్సే నేను మంచి కథ రాశా, వెరీ బెస్ట్ స్క్రీన్ ప్లే రాశా, ప్రౌడ్ లేకర్సే. ఎస్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ టూ. మంచి చేతిలో పడ్డారు కాబట్టి షైన్ అవుతారు, ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాజ్ ఐ జస్ట్ సెడ్, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ హై డ్రీమ్కి విచ్చేసినందుకు. మేడం సార్, ఈ సినిమాకి ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గరకు వచ్చాను సార్. ఐ డ్రీమ్స్కి. ఐ డ్రీమ్స్కి నేను వాళ్ళు పోస్తాని గారు మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అనిలా. నేను ఏమండి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ నాకు ఇస్తారేమో ఒకసారి అడగండి అని పంపించాను. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నా ఇంటర్వ్యూ ఇచ్చా, అది చాలా నచ్చింది నాకు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. సూపర్.
కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఇది ఐ డ్రీమ్స్ ఫస్ట్ నాకు ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.